నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకే తెలుగుదేశం పార్టీతో జతకట్టా. భీమవరంలో పునరుద్ఘాటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జన సైనికుల సందడితో నిండిన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం. తణుకులో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సంబరాలు. విద్యాలయాల్లో భాషపై నిర్వహించిన వక్తృత్వ పోటీలు. రెండవ రోజుకు చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి సకల జనుల చైతన్య యాత్ర. ఘన స్వాగతం పలికిన స్కిన్నెరపురం ప్రజలు. తణుకు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను దర్శించిన ఉద్యమకారిణి సోరంపూడి కుటుంబ సభ్యులు. మహాలక్ష్మమ్మకు నివాళి. ఆచంట నియోజకవర్గ వాలంటీర్లకు నగదు పురస్కారం అందించిన ఎమ్మెల్యే చెరుకువాడ. సేవలకు ప్రశంసలు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల సమాచారం ఎన్నికల కమిషన్ కు పంపాలి. మండల స్థాయి అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వాడపల్లిలో విమాన వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న వాలంటీర్లు. మామిడి కుదురులో ప్రస్తుతించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు గెలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. భీమవరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటమి చవిచూడక తప్పదన్నారు. ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఇక నుంచి ప్రతి నాయకుడు, కార్యకర్త రాజకీయం చేయాలని పిలుపునిచ్చారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆయన వివరించారు. సమాజం తాలూకు సుస్థిరత. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? పొట్టి శ్రీరాములు, అమరజీవైన పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకుంటాం. ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు. అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం. అలాంటి గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. గాల్లో కలిసిపోయారు. వాళ్ళెవరు గుర్తులేదు. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం. అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప ఈ 50 నుంచి 60 వస్తుంది బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయి. నేను వింటా ఉన్నాను. ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపోవాలి. జనసేన పారిపోలా. ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను. సార్ మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి. ఎలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి. ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో 3వ వంతు జనసేన బలంగా తీసుకునేలాగా, నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచున్న చోట్ల జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వేగేసిన కనకరాజు, సూరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు పాల్గొన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ భీమవరంలోని బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం పార్లమెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తెదేపా, జనసేన పార్టీలు రానున్న ఎన్నికలలో విజయం సాధించడానికి తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ, పాలకొల్లు ఎమ్మెల్యే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
కార్యదర్శి నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, వేటుకూరి వెంకట శివరామరాజు, తాడేపల్లిగూడెం నర్సాపురం ఇన్ఛార్జీలు వలవల మల్లికార్జునరావు, పొత్తూరి రామాంజనేయరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా భీమవరం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల పరిచయ కార్యక్రమం, పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రయాణ కార్యక్రమం వల్ల వాయిదా వేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తణుకులో బుధవారం వివిధ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. భాష అంటే జనం. ఏ భాష అయినా నాగరికత, వైజ్ఞానిక ప్రగతితో పాటు తాను కూడా ఒక ఆధునిక రూపాన్ని, జీవనాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది. ఒక భాష అభివృద్ధి చెందితే ఇంకొక భాష అడుగంటిపోతుందన్న సూత్రం ఒకటి ఉంది. మన దేశంలో ఒక భాష కాదు, ఎన్నో భాషలు అడుగంటిపోయాయి. మనిషికి భాష ప్రాణంతో సమానం. మతం మార్చుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, పార్టీలు మార్చవచ్చు, వేషధారణ మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మాతృభాషను మార్చుకోలేము. జాతికి జెండా వంటిది మాతృభాష. అందుకే ఈ విషయాన్ని గుర్తు చేసేందుకు ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో ఏటా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోమని ప్రపంచ ప్రజలను ఆదేశించింది. అయితే ఇదే రోజును ఎందుకు నిర్ణయించిందో తెలుసుకుందాం. 1962లో నాటి తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్లోని ప్రజలు బెంగాలీ భాషను అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించాలని, తమ మాతృభాష అయిన బెంగాలీని రక్షించాలని ఉద్యమాలను నిర్వహించారు. అయితే ఈ పోరాటాన్ని పాకిస్తాన్ అణిచివేసేందుకు 1962 ఫిబ్రవరి 21న సాగించిన దమనకాండలో ఢాకా యూనివర్సిటీకి చెందిన 4 విద్యార్థులు అసువులు బాశారు. దీనిని పురస్కరించుకుని కెనడాలోని ప్రపంచ మాతృభాష ప్రేమికులు అనే సంస్థ ఈ రోజును మాతృభాష దినోత్సవంగా ప్రకటించాలని యునెస్కోను కోరింది. దీనికి స్పందించిన ఈ సంస్థ ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవాన్ని అన్ని దేశాల ప్రజలు జరుపుకోవాలని కోరింది. అప్పటి నుంచి అన్ని చోట్ల భాషా పరిరక్షణ సభలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా సాహిత్య సామ్రాజ్యం అనే సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని రూట్స్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో భాషా పరిరక్షణపై వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేయగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భాషాభిమానాన్ని వ్యక్తం చేశారు. అనంతరం బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బేవర విద్యాకాంత్ మాట్లాడుతూ అన్నం ప్రాణాన్ని నిలబెడితే అక్షరం జీవితాన్ని నిలుపుతుందని చెప్పారు. మాతృభాష అనేది అందరికీ చాలా 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 విలువైనది. మనందరం మన మాతృభాషని గౌరవించాలి. మరి ఈ రోజుల్లో ప్రతి పాఠశాలల్లో ఇంగ్లీష్ కంపల్సరీ అంటున్నారు, కానీ అది ఎంత అవసరమో మన మాతృభాషని గౌరవించడం కూడా అంతే అవసరం. సో దానికి మనం ఎప్పుడు విలువ ఇవ్వాలి, మర్చిపోకూడదు. పిల్లల్లో కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతూ నిత్యం. సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ మరో డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి, ప్రధానోపాధ్యాయుని తాడేపల్లి సంధ్య, సంఘం సభ్యులు ముక్కాముల మోహన్ రావు, కేవీఎస్డి ప్రసాద్, మొహమ్మద్ అలంగీర్ బాషా, బి సత్యకుమారి, వి శ్రీలత, మొహమ్మద్ వహీదాలు పాల్గొన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా బుధవారం అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామంలో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం లక్ష్మీనారాయణపురంలో జరిగిన బీసీ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.
సకల జనుల చైతన్య యాత్రలో భాగంగా రెండవ రోజు కిన్నెరపురం, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ కూడా కలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, వారికి ఏ విధంగా అండగా నిలబడతామనేది తెలియజేయడం కోసం ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కిన్నెరపురం గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కానీ, వృద్ధులు కానీ వారందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగాను కూడా ధరలు పెరిగిపోవడానికి కూడా వారందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈయన వెంట పార్టీ అత్తిలి మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు పూతినేడి శ్రీనివాస్, ఆల్తి సత్యనారాయణ, పోలిశెట్టి చంటి, మొరమళ్ల శ్రీనివాస్, దొడబోయిన సత్యనారాయణ, గుత్తుల ఏడుకొండలు పాల్గొన్నారు. తణుకు బ్యాంకు కాలనీలో గత సంవత్సరం ఆగస్టు నెలలో నెలకొల్పిన 18 మంది తణుకు ప్రాంత స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను పట్టణానికి చెందిన 50 మంది తొలితరం న్యాయవాద కుటుంబానికి చెందిన సూరంపూడి కుటుంబ సభ్యులు బుధవారం దర్శించి నివాళులర్పించారు. ముఖ్యంగా వీరి కుటుంబానికే చెందిన స్వాతంత్ర సమరయోధురాలు సూరంపూడి మహాలక్ష్మమ్మ విగ్రహానికి ప్రత్యేకంగా పూలమాలలు వేసి వీటి నిర్మాణానికి కారకులైన వారిని అభినందించారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ మహాలక్ష్మమ్మ వారసులు ఎక్కడెక్కడ నుంచో విచ్చేసి ఆమె విగ్రహాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా ఆమె మనవరాలు మహబూబ్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి సూరంపూడి శ్రీదేవి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో అరెస్టై జైల్లో ఉన్నవారిని గుర్తించి వచ్చే తరానికి కూడా తెలిసే విధంగా జ్ఞాపకాలను ఏర్పాటు చేయడం ఎన్నో ప్రాంతాలకు ఆదర్శమైందన్నారు. జోహార్ సూరంపూడి మహాలక్ష్మి గారు, జోహార్ స్వతంత్ర పోరాట సూరంపూడి మహాలక్ష్మి గారు. మా బామ్మగారి విగ్రహం పెట్టిన సందర్భంగా మేము అందరం వచ్చాము ఇక్కడికి. సూరంపూడి మహాలక్ష్మమ్మ గారు మా బామ్మగారు, ఆవిడకి నివాళులు అర్పించడానికి మా కుటుంబ సభ్యులు అందరం వచ్చాము. ఆవిడ 1932లో 6 నెలల పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. సో ఆవిడకి మేము నివాళులు అర్పించడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఆవిడ ఆశీర్వచనంతో మేము అందరం కూడా ఉన్నత స్థానంలో ఉన్నాం, అందరం కూడా కుటుంబ సభ్యులు అందరం కూడాను. సో ఇలాగే అందరికీ దేశభక్తి పెంపొందించాలి, ఇలా సేవా కార్యక్రమాలను ఇంత ముందుగా చేస్తాం ఆవిడ పేరు మీద అని చెప్పి మీ అందరికీ నేను నమస్కారం. ఈ కార్యక్రమానికి మహాలక్ష్మమ్మ మనవడు తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ ఆధ్వర్యం వహించారు. ఆక్యుప్రెజర్ వైద్య చికిత్సపై రాజస్థాన్కు చెందిన 4 థెరపిస్టులు తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో వారం రోజుల పాటు నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సేవలందించిన తాన్రాజ్ చౌదరి, రేవంత్ చౌదరి, జైపాల్, బోహార్ సింగ్లను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సేవా సమితి ప్రధాన కార్యదర్శి ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ ఆక్యుప్రెజర్ వైద్య విధానం వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించి థెరపిస్టులను ప్రశంసించారు. చేయించుకోవాలో వద్దు అని తెలియదు కదండి. అంటే వాటి తరఫున వచ్చి చాలా చక్కగా సేవలు అందించడం జరిగింది. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8-10 వరకు కూడా వాడు ఎంతో శ్రద్ధతో చిరాకు లేకుండా ఏమీ లేకుండా నవ్వుతూ ఎవ్రీబడీ ఈజ్ స్మైలింగ్ దే హావ్ డన్ ది సర్వీస్. ఎంత సర్వీస్ అందించారు, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఎక్కువగా ఎక్కడికన్నా వెళ్ళి కానీ ఇది కానీ చూసిన తర్వాత ప్రతి బాడీలోనూ ప్రతి ఆర్గానికి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. దట్ ప్రెషర్ పాయింట్స్ టు బి ప్రెషరైజ్. ఎక్కువ ప్రెషర్ ఇస్తే అది ట్రాన్స్మిట్ టు దట్ పర్టికులర్ ఆర్గన్ అండ్ కంట్రోల్. అది అలా చేయటం వరకు ఇక్కడ చక్కగా 6 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీలైనంత వరకు మనం ఇది ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేసుకుంటే పెద్ద వయసు వాళ్ళకి
పెర్మనెంట్గా ఉండే ప్రాబ్లం అయినా కూడా చాలా రిలీఫ్. అది చాలా మంచి పద్ధతి, ఇది చక్కగా తేలికైన పద్ధతి, ఎవరింట్లో వాడు కూడా చేసుకోవచ్చు. ఆ మిషనరీ కూడా మీరు ఇస్తున్నారు, అయితే కూర్చోబెట్టి చేసుకోవచ్చు. చాలా చక్కగా చేశారు. వారందరినీ కూడా కంగ్రాచులేట్ యూ. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు చిలుకూరి రామకృష్ణ, భోగవల్లి శ్రీమన్నారాయణ, కోడూరి గిరీశ్వరరావు, తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరిలు పాల్గొన్నారు. ప్రపంచ ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన కార్ల్ మార్క్స్, యాంగిల్స్ రచనలైన కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం విడుదలై 176 సంవత్సరాలైన సందర్భంగా తణుకు శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చారిత్రక అంశాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త, దారిదీపం ఎడిటర్ డివివిఎస్ వర్మ మాట్లాడుతూ వీరి రచనల వల్ల మానవాళికి కలిగిన మేలును వివరించారు. అన్ని దేశాల్లోనూ ఈ రోజున ఈ రెడ్ బుక్ డేని నిర్వహించుకుంటున్నారు. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ ఉద్యమం వ్యాప్తి చెందింది. ఆంధ్రప్రదేశ్లో అయితే అది అన్ని పట్టణాల్లోనే కాదు, గ్రామాలకు కూడా విస్తరించిన ఉద్యమంగా మారింది. ఎందుకంటే ఆ పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత, ఇది మారాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలి అంటే దానికి తగిన పుస్తకాలను చదవాలి. ప్రపంచాన్ని మార్చడం కోసం ఉద్దేశించబడిన తాత్విక చింతనతో కూడుకున్నది ఈ కమ్యూనిస్టు ప్రణాళిక. మనం ఇవాళ ఈ ప్రపంచం కాదు మనకు కావాల్సింది, మనం గెలుచుకోవాల్సిన ప్రపంచం ఒకటి ఉంది. అది మనందరికీ సమాన అవకాశాలు ఇచ్చేటువంటి ప్రపంచం, మనందరికీ సమాన హోదా ఇచ్చేటువంటి ప్రపంచం, మనందరం సమానంగా బతకడానికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించే సమాజం. దానికోసం ఆయన ఆ గ్రంథ రచనలు చేశారు. వాటిని మనం అధ్యయనం చేయడం మన కర్తవ్యంగా భావించాలి. మొట్టమొదటి కార్మిక విప్లవం అంటే కార్మికుల అధికారం, కార్మిక రాజ్యం రష్యాలో సాధించింది లెనిన్ నాయకత్వం. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, మన దేశంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఆ బలహీనతల గురించి, వాటి నుంచి ఈ దేశంలో మార్పు కావాల్సిన ప్రయత్నాలను సాగించాల్సిన అవసరం ఉంది. దానికి ఈ పుస్తక పఠనం ఉపయోగపడుతుంది. విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పి దక్షిణామూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం కార్యదర్శి పివి ప్రతాప్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, మహిళా సంఘం జిల్లా నాయకురాలు అడ్డగర్ల అజయ్ కుమారులు పాల్గొన్నారు. బాగా చదవడం ద్వారానే ఆడపిల్లలు అగ్రస్థానంలో స్థిరపడగలరని తణుకు మండలం తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి రంగయ్య పేర్కొన్నారు. పాఠశాలలో బుధవారం నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాల ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆడపిల్లల తండ్రి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎస్ రామకృష్ణను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు బాపతు మదనగోపాలరెడ్డి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.